సో రాష్ట్రంలో ఏదో ఒక పరిణామాలు అయితే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, యావత్ దేశంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఆ విధంగా జరుగుతున్న పరిణామాలనే విపులంగా వివరించడానికి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మొదట చూసుకున్నట్లయితే నిన్న జరిగిన నాగర్ కర్నూలులో జేపీ నడ్డా బహిరంగ సభ అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. సో దీనికి ఎందుకు అయింది, ఎలా అయింది, ఎందుకు అనేది ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సభ ఫెయిల్ కావడంతో చర్చనీయాంశన మారిన అంశాలు కొన్ని బయటకు వచ్చినాయి. దాని మీద మాట్లాడటానికి ఇప్పుడు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు ఎందుకు సభ అట్టర్ ఫ్లాప్ అవడానికి గల కారణాలేంటి? వరుణ్, మొదటి నుంచి బీజేపీలో కొంత అసంతృప్తి చెలరేగుతా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ గాని రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడము, ఆ పార్టీ అధిష్టానం ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులను ఢిల్లీకి పిలిపించి కొంత ప్యాచప్ చేసే ప్రయత్నాలు చేశారు. అంతకంటే పరిణామాలు రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో, అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గాని మిగతా నాయకులు, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి బీజేపీకి అనుకున్నంత మైలేజ్ రావట్లేదు. కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము బీజేపీలోకి వచ్చిందే కవితను అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ ని గద్దె దించుతుంది బీజేపీ అనుకుని వచ్చాము. కానీ ఆ ఆశలు సన్నగిలుతా ఉన్నాయి రోజు రోజుకు. పార్టీ అధిష్టానం అనుసరిస్తున్నటువంటి వైఖరి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంతో గత దాదాపుగా నెల రోజులుగా బీజేపీ శ్రేణుల్లో కొంత అలజడి చెలరేగుతుంది. అంటే పార్టీ అధికారంలోకి రావదేమో అని కొంత అసంతృప్తి ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు బహిరంగ సభ నిర్వహించారు. అయితే బహిరంగ సభ నిర్వహణ విషయంలో గతంలో ఇదే జేపీ నడ్డా వచ్చిన సమయంలో పార్టీ శ్రేణులు ఏ రకంగా అయితే ఉత్సాహం పనిచేసి వాడవాడలో బహిరంగ సభకు తరలిరావని ప్రచారం చేయడం కానీ, భారీ ఎత్తున కాన్వాయ్లతో తరలివేయడం కానీ జరిగింది. కానీ నిన్నటి సభ పూర్తిగా వైఫల్యం చెందని చెప్పొచ్చు, విఫలమైందని చెప్పొచ్చు. కారణం ఏంటంటే, ఏ నాయకుడు కూడా జేపీ నడ్డా సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అసలు కృషి చేయలేదని తెలుస్తా ఉన్నది. నిన్నటి సభకు అంటే జనం వచ్చినప్పటికీ పెద్దగా స్పందన లేదు. జనం అంటే రావడం కూడా ఏదో మొక్కుబడిగా వచ్చారు అన్నట్టుగా ఉంది. కానీ అంత పెద్ద ఎత్తున అంటే ఏదో మేము 1,00,000 మందితోటి బహిరంగ సభ నిర్వహిస్తాము, దీన్ని చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా చరిత్రలో నిలిచే విధంగా కృషి చేస్తామని చెప్పినప్పటికీ ఆ రకమైనటువంటి సభ జరగలేదు. గతంలో కొద్ది రోజుల క్రితము కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ సరూర్ నగర్ లో స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభ కొంత చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు, కొంత సంచలనం సృష్టించింది కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అంతరించిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదు, పుట్టగతులు లేవు అనుకున్న సమయంలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ రావడము, పార్టీ శ్రేణులు ప్రియాంక సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడము, దాంతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా కొద్ది రోజులుగా చెప్తా ఉన్నది ఏమనంటే, నడ్డా సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణకు రాబోతున్నారు, రోడ్ షో నిర్వహిస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే నడ్డా సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు విఫలమైంది. దీని మీద ప్రస్తుతం పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉన్నది. అంటే దీనికి అధ్యక్షుడు బాధ్యత వహిస్తారా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, లేకపోతే జిల్లా పార్టీ నాయకత్వం బాధ్యత వహిస్తుందా, లేదంటే మేము పెద్ద నేతలము, మాకు అగ్రస్థానం ఇవ్వాలి, అగ్రతాంబూలం ఇవ్వాలి, అగ్రపీఠం ఇవ్వాలి, మాకు ఈ పదవులు కావాలి, ఆ పదవులు కావాలని కోరుతున్న వారంతా బాధ్యత వహిస్తారా అనే విషయంలో కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పార్టీలోను అంటే పూర్తి స్థాయిలో చెప్పాలంటే పార్టీలో కూడా నడ్డా సభ సక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో జరగలేదని వాళ్ళు అంతర్గతంగా చర్చించుకునే వారు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా కరెక్టే, అసలు నడ్డా సభ అనుకున్న స్థాయిలో విజయం చేయలేకపోయాము, పూర్తి స్థాయిలో వైఫల్యం చెందామని చెప్తా ఉన్నారు. అంటే చూస్తా ఉంటే బీఆర్ఎస్ కు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయం, బీజేపీయే కేసీఆర్ ను గద్దెదించుతుంది అని నెల రోజుల క్రితం వరకు జరిగినటువంటి ప్రచారాన్ని ఇప్పుడు అది యూటర్న్ తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ సత్తా, కేసీఆర్ ను గద్దెదించే సత్తా, శక్తి, యుక్తి అన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అన్న విషయాన్ని బీజేపీ చెప్పగానే చెప్తా ఉన్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీకి, రాష్ట్ర బీజేపీ కొరకరాని కొయ్యలారని చెప్పొచ్చు మనం. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారని ఎవరికి తెలియట్లేదు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనకుండా తూతూ మంత్రంగా పాల్గొని మామ అనిపించుకుంటా ఉన్నారు. మరోవైపు పార్టీ మారుతాను అన్న సంకేతాలను కూడా అక్కడక్కడ ఇస్తా ఉన్నారు. అయితే బహిరంగంగా మాత్రం తన పార్టీ మారట్లేదు, బీజేపీకి కట్టుబడి ఉంటాను, బీజేపీనే పనిచేస్తాను, కేసీఆర్ ను గద్దెదించే సత్తా బీజేపీకే ఉందని చెప్తున్నప్పటికీ
బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు ఎక్కడా పొసగడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం రైట్. అయితే కృష్ణమూర్తి, జేపీ నడ్డా నాగర్ కర్నూలులో జరుగుతున్న సభ ఒక పక్క జరుగుతుంటే చేరికల కమిటీలో ఉన్న ఈటెల రాజేందర్ అదేవిధంగా రాజగోపాల్ వీళ్ళిద్దరూ ఢిల్లీకి చేరడం, అదేవిధంగా అమిత్ షాతో చర్చలు జరపడం అనేది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అంటే ఇటు పక్క సభ జరుగుతోంది, అటు పక్క వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. సో వీళ్ళకి నేతల మధ్య సమన్వయం కుదరట్లేదు. అందుకే ఈ జనాలు కూడా ఇక్కడికి రాకపోవడానికి, నాగర్ కర్నూలులో జరిగిన సభ కూడా అటర్ ఫ్లాప్ అవడానికి ఒక కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం ఈ మాటలు? ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర నాయకుల్లో ఉన్నటువంటి అనైక్యత పార్టీ శ్రేణుల్లో ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతా ఉన్నారు. పార్టీ శ్రేణులంతా కూడా. కారణం ఏంటంటే ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నట్లేదు. ఏ నాయకుడు పార్టీ నాయకత్వం ఏ రకమైన పొగుడుతున్నారా తిడుతున్నారా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇటు నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని స్పష్టంగా తెలిసినప్పటికీ షెడ్యూల్ ఎప్పుడో ఇచ్చారు. దాదాపుగా 20-25 రోజుల క్రితమే నడ్డా గారి పర్యటన ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది, కేంద్ర పార్టీ షెడ్యూల్ ఇచ్చినప్పుడు చివరి క్షణంలో ఈ ఇద్దరు నాయకులను అక్కడ పిలిపించుకోవడం, ఢిల్లీ పిలిపించుకున్న జాతీయ నాయకత్వం ఏమైనా సర్ది చెప్పి పంపించిందంటే అది లేదు. వీరిద్దరు కూడా చివరి క్షణంలో అంటే నడ్డా బహిరంగ సభకు రాలేకపోయారు. అంటే ఇటు ఢిల్లీలో వీరితో చర్చలు జరుపుతుండే, ఇటు నడ్డా హైదరాబాద్కు వచ్చి పర్యటన చేయడము, ఇట్లా బహిరంగ సభ నిర్వహించడం అనేది కూడా కొంత పార్టీ శ్రేణిలో గందరగోళం ఏర్పడుతుంది. అంటే ఇటు రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ వీరు పార్టీలో ఉంటారా ఉండరా, వీళ్ళు పార్టీ నుంచి పోతే పార్టీ పరిస్థితి ఏంటి అనే విషయంలో దోరుగా చర్చ తరుణంలో నడ్డా సభ నిర్వహించడం పార్టీ శ్రేణి కొంత కార్యక్రమాన్ని అంటే నడ్డా కార్యక్రమానికి కొంత దూరంగా ఉంటేనే మంచిది ప్రస్తుతం మన పరిస్థితిలో. అంటే బీజేపీకి ప్రస్తుతం రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవు, బీజేపీకి మంచి రోజులు లేవు. కాబట్టి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బహిరంగ సభలో పాల్గొని మనం ఖర్చు పెట్టుకొని మన అనుచరులను తీసుకొని వెళ్ళి ఇదంతా చేయడము ఎందుకు అనవసరంగా. రేపు ఏదైనా జరిగినప్పుడు మనం చూద్దాం. పార్టీ ఐక్యంగా ఉందనుకున్నప్పుడే మనం పార్టీ కార్యక్రమాలకు వెళ్దాం, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు మన వంతు ప్రయత్నాలు చేద్దాం అనే లక్ష్యంతో నాయకులు ఉన్నట్టుగా స్పష్టమవుతాం. అందుకనే నిన్నటి సభకు చాలా మంది నాయకులు అంటే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కొంతమంది సభకు హాజరు కాలేదు. ఏదో మేము అక్కడ స్టక్ అయ్యాము, ఇక్కడ స్టక్ అయ్యాము, ఏదో ట్రాఫిక్ ఇబ్బందులు వీటి అని చెప్పినప్పటికీ అసలు ఏమాత్రం వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తన్ మన్ ధన్, బీజేపీలో చెప్పండి తన్ మన్ ధన్, పూర్తి స్థాయిలో వాళ్ళు మనస్ఫూర్తిగా ఎక్కడ కూడా ఏ నాయకుడు నడ్డా సభను విజయవంతం చేద్దాము, నడ్డా సభను చారిత్రాత్మక సభగా తీర్చిదిద్దాము, చూద్దాము. అసలు జాతీయ రాజకీయాలు అంటే ఒక జాతీయ స్థాయి జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆ సభను ఏ రకంగా నిర్వహించాలి. గతంలో ఇదే బీజేపీ అనేక సభలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసింది. పెరేగ్రౌండ్లో 2 సార్లు జరిగినటువంటి నరేంద్ర మోడీ సభ కానీ, అమిత్ షా సభ కానీ, మిగతా సభలన్నిటి కూడా పూర్తి స్థాయి విజయవంతం చేసిన బీజేపీ నిన్నటి సభను ఆ రకమైనటువంటి స్ఫూర్తితో తీసుకోలేకపోయింది. కారణం ఏంటంటే పార్టీలో ఏదో అలజడి, అంతర్గతంగా అలజడి కొనసాగుతూ ఉన్నది. ఆ అలజడి కారణంగా శ్రేణులు పార్టీ కార్యక్రమాలకు అంటే పార్టీ కార్యక్రమాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేని విషయం స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి నడ్డా సభకు రాలేదు. మరోవైపు ఈటెల రాజేందర్ కూడా తాను అనుకున్న వాళ్ళను తన అంచలం కూడా నేను ఢిల్లీకి వెళ్తున్నాను ఇబ్బంది లేదు కానీ మీరు వెళ్ళండి అని చెప్పలేకపోయారు వారు. అంటే ఆయనకు సంబంధించిన చాలా మంది కూడా ఈ సభకు కొంత దూరంగా ఉన్నారు. వారు వేరు కారణాలు చెప్తున్నప్పుడు వేరు పనులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ బీజేపీ అంటే రాజకీయ నాయకులకు జాతీయ స్థాయి నేత, జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా మనం జన సమీకరణ చేయాలి, ఏ రకంగా మనం సభకు సక్సెస్ చేసేందుకు మన వంతు పాత్ర ఏంటి అనే విషయంలో వారు కొంత విఫలమైన తెలుస్తా ఉన్నది. దీనిపైన అంటే జాతీయ పార్టీ కూడా అంటే నడ్డా సభ నిన్న ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటన్న విషయంలో కొంత ఆరా చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర పార్టీ నుంచి నివేదికను కూడా అడిగినట్టు తెలుస్తుంది. అంటే కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు రాష్ట్ర పార్టీ అంటే మొత్తం అంటే రాష్ట్రంలోని పార్టీలనేది తెలంగాణ పూర్తి వ్యాప్తంగా రాజకీయ పార్టీలని సమాయత్తం అవుతున్న నేపథ్యంలో నిర్వహించబడే ఈ బహిరంగ సభ సక్సెస్ కాకపోవడం కారణాలు ఏంటి? నివేదిక కేంద్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీని కోరినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది వరుణ్. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.